హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం కటింగ్ ఎంత బాగా చేసినా కూడా స్టిచ్చింగ్ చేసే చోట చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా ముడతలు వస్తాయండి. చూసారు ఇది ఎంత బాగా వచ్చేసిందో. కర్వ్ అనేది బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ప్రతిది కూడా చాలా నీట్గా వచ్చింది. ఈ ఫ్రంట్ పార్ట్ మూడో డాట్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వచ్చేసింది. సో అలా రావాలంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చిన్న చిన్న టిప్సే, మరి ఎక్కువ కాదు, చాలా చిన్న చిన్న టిప్స్. చూసారా మన మూడో డాట్ దగ్గర కూడా ఒక్క కూడా ముడతలేదు. అలాగా మనకి ఐరన్ చేసినట్టు ఎంత నీట్గా వచ్చింది చూసారా. అలా రావాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర ఇలా క్రాస్ కటింగ్ చేసినప్పుడు ఇలా కొంచెం లైట్గా క్రాస్ వస్తుంది. సో నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా అంతే, ఇలా క్రాస్గా లైట్గా వస్తుందండి. ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ కొంచెం ఇలాగా కట్ చేస్తే సరిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేసి భుజాలు అనేవి ఒకటి నిలబడుతుంది, ఒకటి జారిపోతాయి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లోతున్న చోట మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, లోతు తీసుకున్న చోట ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్లో రావాలి. ఇలాగా చూడండి, రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడ సాగదీయకూడదండి. కింద లేయర్ పైన లేయర్ కూడా సమానంగా ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చింది కదా, అక్కడ ఖర్చు అనేది మన వైపు పెట్టేసుకుని గోరుతో ఇలాగ లైట్గా గీకాలండి. అప్పుడు మనకు అక్కడ ముడత అనేది రాదు. ఓకేనా, ఈ ఖర్చు అనేది మన వైపుకు ఉండాలి. గోరుతో ఇలా గీకేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో వన్ సైడ్ అయిపోయింది. మళ్ళీ రెండో సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా హ్యాండ్స్ని కుట్టేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయకూడదండి. ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్ కుట్టాలి, తర్వాత వచ్చేసి రెండో పార్ట్ కుట్టాలి. అప్పుడే మీకు ముడతలు రాకుండా ఒకవైపుకి లాగేసినట్టు లేకుండా ఉంటుంది. సో ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇది కూడా అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టండి సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా. తర్వాత వచ్చేసి రెండవ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకోవాలి. ఆ టక్ అనేది మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఏమన్నా మనకి పోగులాగా అలాగ అతుక్కుని ఉంటే కొంచెం ఓపెన్ చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇదంతా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఓకేనా, ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి. ఇప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా లుక్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ముడతలు రావు. చూడండి ఎక్కడైనా ఒక ముడత వచ్చినట్టు కానీ పైకి లేవడాలు కానీ షోల్డర్ దగ్గర కానీ ఉబ్బెత్తుగా రావడాలు కానీ లేదు కదా, అలాగే ఉంటుంది. సరే నేనైతే వన్ సైడ్ కుట్టి చూపిస్తాను మీకు. ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేశాను, రెండో వైపు చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది.
ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఆల్రెడీ వన్ సైడ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోండి. ఇలా స్ట్రేట్గా చూడండి, కరెక్ట్గా ఉండాలి. కింద కూడా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. కింద కూడా అంతే చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకి. నడుము కింద చూడండి ఎంత ఈక్వల్గా వచ్చింది చూసారా, ఎక్కడా కూడా హెచ్చు తగులు రాలేదు. చూడండి ఇంకా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత రెండవ కుట్టు. తర్వాత వచ్చేసి మూడో స్టిచ్. రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఎంత నీట్గా వచ్చేసింది చూసారా. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుందండి. ఇలాగ మన హ్యాండ్స్ని జాయిన్ చేయడం వల్ల మీకు ఎక్కడ కూడా ముడతలు రావు, నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసేస్తే చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి కర్వ్ అనేది ఎంత నీట్గా తిరిగి చూసారా, ఎక్కడా కూడా ఉబ్బెత్తిగా లేచినట్టు ఏమీ రాదు, చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా మనం చిన్న చిన్న టిప్స్ తోటి కుట్టాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో, కర్వ్ కూడా ఎంత నీట్గా తిరిగింది చూసారా. ఇలా బ్లౌజ్ అంతా కూడా కుట్టారంటే మంచి ఫిట్టింగ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.